ఉద్యోగాలు పోతున్నాయట, కొలువులకు కోతే, కొత్త నైపుణ్యాలు లేకపోతే ఇంటికే. అంటే నువ్వు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలా, వచ్చే టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆ టెక్నాలజీ కూడా నేర్చుకొని ఎప్పుడు నువ్వు ఫ్రెష్గా సో ఆ టెక్నాలజీని అందిపుచ్చుకొని నువ్వు 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 కనబడుతుండాలా ఆ కంపెనీకి. లేదు నేను గతంలో నేను ఎప్పుడో చదువుకున్నా గదే నాకు వస్తుంది అంతకుమించి రాదు అని అనుకున్నావు అనుకో, ఉద్యోగం ఉడవీకుడేనట. నేను ఒరాకిల్లో 30,000 మంది ఉద్యోగులని రాత్రికి రాత్రి లేపు అవతల పడేసారు మొన్న. 30,000, 30,000. ఈ ఏడాది తొలి 3 నెలల్లో వేల మంది ఉద్యోగులను తొలగించిన బడా సంస్థలు. ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, ఖర్చుల నియంత్రణ, వ్యూహాత్మక మార్పుల వైపుగా వాటి దృష్టి. సాఫ్ట్వేర్ రంగంలో కోతల పరంపర మన యువత పైన ఎక్కువగా ప్రభావం పడుతున్నది. ముఖ్యంగా ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళ మీద ఈ ఉద్యోగాల ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. సో అప్డేట్ కావాలి, ఎప్పుడు కష్టపడుతూనే ఉండాలి, చదువుతూనే ఉండాలి, టెక్నాలజీ రాగానే దాని మీద కూడా పనిచేస్తూనే ఉండాలి. ఇది మనకు రాదు, మనకు సంబంధం లేదనుకుంటే మనం వెనకబడుతూనే ఉంటాం. ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటే జీవితంలో సెటిల్ అయిపోయినట్టే. పిల్లలకు పెళ్లి సంబంధం రాగానే మొట్టమొదట అడిగే ప్రశ్న అబ్బాయి అమ్మాయి సాఫ్ట్వేరేనా అని. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినాయి. సాఫ్ట్వేర్ కొలువు అంటే దినదిన గండం అనే పరిస్థితి ఏర్పడ్డది. ఎవరి కొలువు ఎప్పుడు ఊడుతుందో, ఏ క్షణాన హెచ్ఆర్ వాళ్ళు పిలిచి అకౌంట్ సెటిల్ చేస్తామంటారో తెలియని దుస్థితి. రోజు రోజుకి వస్తున్న కొత్త సాంకేతిక పరిజ్ఞానాలు నేర్చుకుంటూ ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలు మెరుగుపరుచుకునే వారికే ఆ మనుగడ. ఆ లక్షణాలు లేని వారిని కంపెనీలు నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నాయి. ఈ ఏఐ ఉధృతితో సాఫ్ట్వేర్ కొలువుల అనిశ్చితి మరింతగా పెరిగిపోయిందంటే అతిశయోక్తి కాదు. ఏఐతో పాటు క్లౌడ్ కంప్యూటింగ్, భవిష్యత్ వ్యూహాత్మక మార్పులపైన భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు ఉద్యోగులను ఏటా పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. ఈ ఏడాది మొదటి 3 నెలల్లోనే ఒరాకిల్, అమెజాన్, మెటా సహా పలు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు వేలాది మందిని ఇంటికి పంపినాయి. త్వరలో ఇంకా కొన్ని తొలగింపులు ఉంటాయంటూ ఆయా కంపెనీలు సంకేతాలు ఇస్తున్నాయి. సాఫ్ట్వేర్ సేవలు అందించే మన దేశ యువత పైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతోంది. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఉంటున్న భారత యువత పైన దీని ప్రభావం తీవ్రంగా ఉంటోందని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఒరాకిల్ చేసిన 30,000 ఉద్యోగాల్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ లాభాల్లో ఉన్నారు. లాస్ట్ క్వార్టర్లో ఎంత లాభాల్లో ఉన్నా మేము ఈ పెట్టుబడులంతా, ఈ వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా మేము ఏఐ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం, సో కాబట్టి ఖర్చులు తగ్గించుకోవాలి, అందులో భాగంగా మేము ఈ 30,000 మందిని తీసేస్తున్నాం అని చెప్పారు. ఏం లేదు, జస్ట్ టైప్ చేసి అందరికి మెయిల్ పంపించారు, కథం అయిపోయింది. 3 నెలల జీతం తీసుకో, అవతలబాడు, కథం. నువ్వు 3 నెలల తర్వాత తిరిగి మళ్ళీ నా కంపెనీలు వస్తే మళ్ళీ అదే జీతం వస్తే ఓకే, వెల్ అండ్ గుడ్, అది కూడా మంచి కంపెనీ అయితే, లేకపోతే ఈదుతూనే ఉండాలి. సో అందుకే ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుండాలి. ఇప్పుడు ఇంతకుముందేమో ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం అంటేనే అబ్బో ఏం చేస్తాడా మీ అల్లుడు అంటే సాఫ్ట్వేర్, అమెరికాలో ఉంటాడు, లండన్లో ఉంటాడు, ఈడ పెద్ద కంపెనీలో పనిచేస్తుండు. ఇప్పుడు పిల్లనిచ్చేటోళ్ళు కూడా సాఫ్ట్వేర్ అనగానే ఆలోచిస్తున్నారు, మరి ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా, మరి ఏంది కథ పరిస్థితి అని ఆలోచిస్తున్నారు. అట్లా తయారైపోయింది.